అది అత్యధిక విద్యార్థులు కలిగిన ఓ ప్రభుత్వ పాఠశాల. నిత్యం చదువులో ఇక్కడి విద్యార్థులు అగ్రగామిగా నిలుస్తారు. అయితే అంత పెద్ద బడికి ప్రహారీ నిర్మాణం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్పందించి ప్రహారీ నిర్మాణానికి కృషి చేశారు. అంతవరకు బాగానే ఉన్న కొందరు స్థానిక టీడీపీ నాయకులు మాత్రం పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు. అయితే ప్రభుత్వ పనులకు ప్రతిపక్ష పార్టీ వారు అడ్డు తగలడం సాధారణం. కానీ అధికారం పార్టీ వ్యక్తులు ఒక పాఠశాల అభివృద్ధికి అడ్డు తగలడం, జిల్లా మంత్రి ఏమీ చేయలేకపోవడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయనగరం జిల్లా జామి మండలంలోని కుమ్రం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉంది. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ బడుల్లో కుమ్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి. సుమారుగా 548 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. చదువుల్లోనూ ఇక్కడ విద్యార్థులు అగ్రగామిగానే ఉంటారు. అయినా ఇంత పెద్ద బడికి ప్రహారీ నిర్మాణం లేకపోవడం వలన ఎన్నో దొంగతనాలు, ఆడపిల్లలపై ఈవీ టీసింగ్, పాఠశాల ఆవరణలో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు వచ్చిన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో స్పందించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రహారీ నిర్మాణానికి విశేష కృషి చేశారు. దీంతో ప్రహారీ నిర్మాణం ప్రారంభమైంది. కానీ 40 మీటర్ల భూ సమస్యతో నిర్మాణం ఆగిపోయింది. 10 నెలలవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. అయితే అధికార పార్టీకి చెందిన వారే ప్రహారీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రహారీ అడ్డకింతపై వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం స్థలం ఆక్రమించి పాఠశాల ప్రహారీ నిర్మాణానికి అడ్డుపడుతున్న వారు ఎవరైనా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ వ్యక్తులే ఆక్రమణకు పాల్పడడం, మంత్రి చూస్తూ ఊరుకోవడం సరైనది కాదని, తక్షణమే ప్రహారీ నిర్మాణం జరిగేలా మంత్రి బాధ్యత వహించాలని, లేని పట్ల ప్రజల్ని, పాఠశాల విద్యార్థులను సేకరించి పోరాటం చేస్తామని పలువురు వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ పిల్లల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. దీనిపై మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాసరావు తక్షణమే స్పందించిన కుమ్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రహారీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న నాయకులు, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి. పెద్ద గవర్నమెంట్ కి సంబంధించిన హై స్కూల్, ఆ స్కూల్లో సుమారు 580 నుంచి 600 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. దానికి సంబంధించి మండలంలోనే గ్రామీణ మండలానికి సంబంధించి కుమ్రం గ్రామంలో హై స్కూల్ ఉంది. హై స్కూల్ కి సంబంధించి ఎంతో విద్యార్థులు చదువుతున్నా దానికి స్కూల్ కి సంబంధించి ఇబ్బంది ప్రహరీ కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ అవడంతో గత సంవత్సరంలో మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు ఎంతో కృషి చేసి ప్రభుత్వం నుంచి సుమారు 38 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ప్రహరీ కూడా నిర్వహించడానికి అయితే అనుమతులు తీసుకున్నారు. అక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇదే పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ల్యాండ్ అనేది కొంత ఆక్యుపై చేసుకొని ప్రహరీ గోడ కట్టకుండా అడ్డుపడుతున్నారు. గత 2-3 నెలల నుంచి ఇదే జరుగుతుంది. ప్రహరీ గోడ కట్టడానికి వెళ్ళటం మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న ప్రస్తుతం అయితే ప్రహరీ అయితే ప్రజెంట్ ఈ రోజుకి నిర్మాణం అవుతుంది. కానీ ఎవరైతే భూమిని ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకున్న నాయకులు మాత్రం తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే. ఈ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ప్రహరీ కూడా కట్టకుండా ఇది మా ల్యాండ్ లో కట్టొద్దు, ఈ భూమి గవర్నమెంట్ భూమి అందరితో ఉందో అందరినే కట్టుకోండి అని చెప్పేసి అడ్డుపడటంతో మినిస్టర్ శ్రీనివాస్ కూడా ఏమీ చేయలేక ప్రస్తుతం ఎంతవరకు అయితే ఊరుకున్నా ప్రజెంట్ నిన్నైతే ఎప్పుడైతే స్టార్ట్ అయింది అది ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా తెలియదు. ప్రహరీ కూడా లేకపోవడం వల్ల అక్కడ కో ఎడ్యుకేషన్ వల్ల ఆడపిల్లలు రోడ్డు సైడ్ స్కూల్ కూడా ఉండడంతో అక్కడ ర్యాగింగ్ జరగడం కానీ, లేదంటే సాయంత్రం సంబంధించి ఏదైనా ఈవినింగ్ టైంలో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ చంద్రబాబు లోకేష్ తో మాట్లాడి 38 లక్షలు అతను శాంక్షన్ చేశారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుని కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజుకి ఆ ప్రహరీ గోడ నిర్మాణం ఎందుకు కాలేదన్నది దాని మీద అయితే దృష్టి అయితే పెట్టట్లేదు. అయితే ఇంతకీ కుంపటే ఎందుకంటే ఇదే పార్టీలో నాయకులు కూడా అదే పార్టీలో ఉండడం వల్ల వాళ్ళని ఏమీ అనలేక అలాగని చెప్పేసి నిర్మించలేక చెప్పలేక మినిస్టర్ అయితే మాత్రం స్తబ్దంగా ఉన్నారు. నిన్న వర్క్ స్టార్ట్ అయింది, కానీ ఈ రోజు కూడా మళ్ళీ ఆగింది. ఆ వర్క్ ఎందుకు ఆగింది, ఎందుకు స్టార్ట్ అయింది కూడా ఎవరికి తెలియట్లేదు. కానీ దీనికి సంబంధించి ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ ఏదైతే ఉన్నారో సర్వే ఎక్కడైతే జరిగిందో సర్వే ప్రకారం ప్రహరీ కూడా కట్టండి లేకపోతే మాని నినాదంతో ఆయన గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా తల్లిదండ్రులు కూడా ఆపుతున్నారు. మా పిల్లలకి భద్రత కోసం ప్రహరీ గోడ కడుతుంటే మీరు అందరూ ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా
అక్కడ గవర్నమెంట్ కానీ లేదనుకుంటే అక్కడ టీచర్స్ అడగడం జరిగింది. ఎవరైతే ల్యాండ్ కబ్జా చేస్తారో వాళ్ళని కూడా మీరు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ మా పిల్లలకి అన్యాయం జరుగుతుంది, మీరు ఇక్కడ ఖాళీ చేయకపోతే మేమైతే ఉద్యమిస్తామని చెప్పేసి పిల్లలు కూడా చెప్తున్నారు. సిపిఐ సిపిఎం నాయకులు కూడా నిన్న వెళ్ళి ఎక్కడైతే కబ్జా చేశారో కబ్జా చేసిన మొత్తం భూములు కూడా గవర్నమెంట్ అప్పచెప్పి అదే స్థలంలోంచి మళ్ళీ ప్రహరీ కూడా చుట్టుకట్టి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి అయితే గట్టిగానే చెప్తున్నారు మానస. ఓకే, థ్యాంక్ యూ పరశురామ్.